ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతురా? ఈ వీడియో మీకోసం. జాక్ ఉంటాడు. వాడు ఏం చేసిండు? పొద్దున్న లేచిండు, ఫోన్ స్క్రోల్ చేసిండు. వన్ ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేసి మాట్లాడాడు. స్క్రోల్ చేసిండు. మధ్యాహ్నం అయిపోయింది, తిరగనివ్వండు. ఫ్రెండ్స్ తోటి అటు తిరిగిండు. సో ఇవ్వడం లేదు తిండి మీద. ఇలా ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే, జాక్కి బాడీ బిల్డర్ కావాలని ఆశ. ఇప్పుడు 24 hours అవర్ తిరిగేటానికి గోల్స్ ఇట్లా ఫుల్ఫిల్ అవుతాయి. సో జాక్ ఏం చేసిండు? బ్యాక్ టు ద స్టోరీ. తిరిగిండు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసిండు. అటు తిరిగిండు. మధ్యాహ్నం తిండి లేదు. రాత్రి వచ్చిండు 11 గంటలకి బెడ్ మీద వండుకొని బాధపడుతుండు. నా ఫ్యూచర్ ఎట్లా అవుతుంది? నేను ఎట్లా అవుతానో? బాడీ బిల్డర్ అవుతానో కానో? కావు, నువ్వు కావు, నేనే చెప్తున్నా కావు. సో వర్క్ చేయడానికి ఫ్యూచర్ మీద టెన్షన్ ఉండదు. వర్క్ చేసి సక్సెస్ అయ్యడానికి 24 hours వన్ వర్క్ ఎంత ఎఫిషియెంట్గా చేయాలి, వన్ వర్క్ ఎంత కాన్సన్ట్రేషన్ తోటి చేయాలి, వన్ వర్క్ ఎంత పర్ఫెక్ట్ చేయాలి, వాడు చేసే వర్క్ ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ పెట్టాలి, ఇదే ఆలోచన ఉంటుంది తప్ప నేను ఫ్యూచర్లో ఏం చేస్తానో, వాడేమంటాడో వీడేమంటాడో, నాకు మనీ వస్తాయా, నేను సక్సెస్ అవుతానా, ఇవి ఉండయి. అసలైన సక్సెస్ అయ్యడానికి వాడు ప్రజెంట్ మీద ఫోకస్ చేస్తాడు తప్ప ఫ్యూచర్ మీద ఫోకస్ చేయడు. సరే, మీరు ఫ్యూచర్ మీద అంత టెన్షన్ ఉంటే రెండు చెప్తా. ఒకటి యాక్షన్ అంటే, ఇప్పుడు నేను మీకు ఒక 100 పుషప్స్ కొట్టమంటే ఆలోచించొద్దు. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, అవతల చేసేయాలి అప్పుడే. అదే యాక్షన్. ఇప్పుడు జాక్ ఎగ్జాంపుల్కి వస్తే, జాక్ యాక్షన్ ఎట్లా చేయాలి? బాడీ బిల్డర్ కావాలని ఉంది. సో వాడేం చేస్తాడు? పొద్దున్న లేస్తాడు, జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, లంచ్ చేస్తాడు, డిన్నర్ చేస్తాడు. అలా ఆ 3 మీల్స్లలో వన్ ప్రోటీన్ హిట్ చేస్తాడు. స్లీప్ ట్రాక్ చేస్తాడు, పర్ఫెక్ట్ స్లీప్ ఉంటుంది. జంక్ ఫుడ్ తినడు, హెల్తీ ఫుడ్ తింటాడు, ప్రోటీన్ ట్రాక్ చేస్తాడు, హెవీ వర్కౌట్స్ చేస్తాడు. ఇవన్నీ యాక్షన్ కిందికి వస్తాయి. నువ్వు యాక్షన్ చేయలే కాబట్టి, జాక్కి చెప్తున్నా, జాక్ నువ్వు యాక్షన్ చేయలే కాబట్టి నువ్వు బాడీ బిల్డర్ కావు. నువ్వు యాక్షన్ చేసినావు అనుకో, నువ్వు బాడీ బిల్డర్ అవుతావు. సింపుల్. ఈ బాడీ బిల్డర్ కాన్సెప్ట్ మీరు ఎల్లనని ఇంక్లూడ్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్స్, మీ స్టడీస్, మీ రిలేషన్షిప్స్, మీ ఫైనాన్సెస్ అన్నిట్లలో ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నిట్లలో ఇదే వర్తిస్తుంది. మీరు యాక్షన్ చేయకపోతే మీకు రిజల్ట్ రాదు. మీరు ఫెయిల్ అవుతారు. మీరు అంతే, ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతారు. సెకండ్, కన్సిస్టెన్సీ. సరే, ఈ వీడియో చూసి మీరు హైప్ అప్ అయిపోయారు. నన్ను ఫెయిల్యూర్ అని ఎట్లా అన్నాడు, నేను చేస్తా అని నీకు హైప్ అప్ అయిపోయాను. రేపు చేస్తావు, ఈరోజు చేస్తావు, అవతలెల్లుండి చేస్తావు, ఒక 1 week చేస్తావు. తర్వాత పొద్దున్న లేవాలంటే నీ బ్రెయిన్ నిన్ను లేవనియది, నీ బాడీ నిన్ను లేవనియది. నేనే చెప్తున్నా, లేవనియది. పడుకో, ఏం కాదు. వీక్ 3 days జిమ్కి పోయినా కదా, 4th day పోకపోతే ఏం కాదు, ఇంకొక 3 days పోకపోతే ఏం కాదు. మజిల్ రికవరీ. నీ కాంపిటీటర్ ఆడా 6 days జిమ్కి పోతుండు, నువ్వు 3 days వండుకొని 3 days మిగతా మొత్తం మజిల్ రికవరీ అని చెప్పి నీకు నువ్వే ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటున్నావు. గాన్ చెయ్యవు, మీతోటి కాదు. సో కన్సిస్టెన్సీ. యాక్షన్ చేస్తున్నావు, సూపర్. అదే యాక్షన్ నీకు చేత కాకపోయినా, నీ బ్రెయిన్ చెప్పకపోయినా డిసిప్లిన్ తోటి రోజు చేయడమే కన్సిస్టెన్సీ. ప్రతిరోజు సేమ్ వర్క్ చేయాలి. అది బోర్ కొడుతుంది, అది పిచ్చిలేస్తుంది. ఇంకెందుకురా లైఫ్, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇట్లాంటి థాట్స్ కూడా వస్తాయి. నువ్వు దేనికోసం పోతున్నావు? నువ్వు బాడీ బిల్డర్ కావాలి. సో రోజు చేయాలి. బోర్ కొడుతుంది, చేయాలి. పెయిన్ వస్తుంది, చేయాలి. ఎగ్జాస్ట్ అవుతావు మెంటల్లీ, చేయాలి. నీకు అన్ని సిచ్యువేషన్ నీకు అనుకూలంగా కావు, చేయాలి. చేసి ఒక్కరోజు హోమ్ సక్సెస్. జాయిన్ ద క్లబ్.